జగన్కి వేస్తాం అందరం. ఆర్బికే సెంటర్లో ఏమి జరగడంలే, అంతా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంఆర్ఓలు తిని సచ్చారు. జగన్ ఎందుకు బాధలు పడినాడంటే మొన్న కరోనా వచ్చి బాధపడినాడు కాబట్టి అంతవరకే చెప్తున్నా. కానీ లేకపోతే నీ చంద్రబాబు నాయుడు వచ్చినాడు, వాడు వచ్చినప్పుడు మనకు సుమారు పలుకుడేసాడు మాదంతా. నాకల్లా ఈ ప్రభుత్వం బాగలేదు. జగన్ గెలుస్తాడు, జగన్ ఫామ్ చేస్తాడు గవర్నమెంట్, నో డౌట్. చెప్పండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వచ్చింది 2019లో, మీకు ఎలా కనిపిస్తుంది గవర్నమెంట్? ఆయన చెప్పుకుంటే మనకు ఇళ్ళని సుమారు పలుకుడేసాడు మాదంతా. నాకల్లా ఈ ప్రభుత్వం బాగలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఏం చేయగలరు? ఆయన వచ్చే మనం ఏం చేసే ఉండదు. ఆయన వచ్చేదో కొంతమందికి పనులు ఎక్కువ ఉంటాయి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన సరిగా చేయలేదనే కదా 2019లో ఆయన తీసేసింది. ఇప్పుడు మళ్ళీ ఇస్తారా? అంటే అప్పుడు జగన్ పాదయాత్ర చేశాడు కదా, ఆయన కోసం వాళ్ళకు ఇది చేశారు. అంటే జగన్ కూడా ఫ్యాక్టరీలు తెచ్చి అది ఇది అంటా ఉన్నారు. ఎవరి కొద్దీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. బీద వాళ్ళకి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నవరత్నాలు ఇవన్నీ తీసుకొని వచ్చారు కదా, ఇచ్చినా కానీ కొంతమందికి ఇస్తా ఉన్నాడు. మళ్ళీ లారీలు ఇప్పుడు మంగళూరుకి ఇచ్చిన డబ్బు మంగళూరుకి అవసరంలే. ఇప్పుడు వాళ్ళకి టైలర్లకు ఇచ్చి వాళ్ళకి అవసరంలే. అమ్మఒడి అన్నాడా, వాళ్ళ తల్లిదండ్రికి డబ్బు వస్తానేమో చాడు, తండ్రి సభ మందు తాగుతానే 150 రూపాయలు వచ్చేసి 250 రూపాయలు చేసినాడు కదా, ఏం లాభం వచ్చా? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి కూడా సేమ్ అదే మాట చేసేదానికి ఉండదు అన్నారు కదా, చెప్పలేము కదా అది. ఇప్పుడు జగన్ వచ్చేసి ఒక ఇంట్లో ఒకరికే ఇస్తామని చెప్తా, ఈయన ఇద్దరికి ఇస్తామనగా ఆయన రవాణాగా ముగ్గురికి మేల డబ్బు కొడతాడేమో గెలిచినాక. ఇప్పుడు కడపలో జగన్ మెయిన్ కదా. నేనైనా మన కడపకి ఏం చేయలేదండి, అక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏం ఫ్యాక్టరీ రాలేదా? ఏం ఒక ఫ్యాక్టరీ అడగలేదు, ఫ్యాక్టరీ లేవు. ఆడి డబ్బులన్నీ పెంచేసినాడు, కూరగాయలుగా పెంచేసినాడు. ఉండేది మాంసం వచ్చేసి 850 రూపాయలు. తినాలంటే చికెనే తినాలంటే రోగాలు వస్తాయి, కానీ అది తింటూ ఉంటారు. థ్యాంక్స్. అంతగానే ఏం లేదు. నమస్తే. కడప అంటే జగన్కి బాగా ఇది సొంత ఊరు కాబట్టి ఇక్కడ బాగా గెలుస్తారనేసి అందరికీ తెలుసు. మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ కాదు, స్టేట్లో అమ్మఒడి కానీ పథకాలు కానీ రైతు భరోసా కానీ తర్వాత మొత్తం అన్నీ సాయం వేసిన జగన్ అన్న. ఆయన కోసం అంటే మొత్తం ఓట్లేస్తారు, బీజేపీకే సాయం వేస్తారు ఆయన, పాప మహానుభావుడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఇస్తామంటా ఉన్నారు. మరి నమ్మే పని లేదు. అమ్మఒడి ఒకటి ఇచ్చే పూర్తిగా మొత్తం అంతా శ్రీలంక అన్నాడు. ఒకటి ఇచ్చే ఎర్రైతే 3 ఇచ్చే ఎర్రలు కాదు శ్రీలంక అంతా అభివృద్ధి చేసినాడు, సంక్షేమ పథకం చేసినాడు పాపం జగన్ అన్న. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, అన్నీ కరెక్ట్గా పెట్టినాడు. మోడీ ప్రభుత్వం కూడా బాగుంది కోసం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా పెట్టాలని పెట్టాకున్నాడు జగన్ కోసము లేదు. ఇప్పుడు ఫ్రీగా డబ్బులు ఇస్తావు ఓకేనా? లేదు, డబ్బులు తాగడం జగన్ గారు, డబ్బులు తాగడం జగన్ మా పానం. ఇప్పుడు అందరికి అమ్మఒడి అది ఇస్తా ఉన్నాడు, అంతా ఫ్రీగానే కదా డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా పని చేపిస్తే ఇచ్చేది మేళ, ఇలాగ ఫ్రీగా అందరికి ఇచ్చడం లేదు. పని పథకాలు చేస్తాడు, బీజేపీ పని చేస్తా ఉన్నాడు పాప. ఆయన ఫ్రీగా వస్తే మేళ, డబ్బు ఫ్రీగా ఇస్తే మేళ, పని చేసి ఇస్తే మేళ అంటాడు. పని కాదా, పని చేసి తీసుకునేదే మేలు. ఊరికి వచ్చే డబ్బు వేస్తే కదా. కరెక్టే. పథకాలు ఎందుకంటే అమ్మఒడి కాబట్టి పెట్టాడు బీజేపీ ఎక్కువగా. చూడిపో పడియాడా అన్ని ఓకేనా? అది ఊళ్ళో పడలేదు, ఊరి పేరెంట్ని మొత్తం పెట్టాడు పాప ఆయన మహానుభావుడు. కాబట్టి ఆయనకే వేసే ఓట్లు మేమంతా జగన్కే వేస్తాం అందరం. ఆడవాళ్ళ బిడ్డలు మొత్తం చల్లు పిల్లలు వేస్తారు. ఇక్కడ ఫ్యాక్టరీలు ఏమైనా వచ్చాయా దగ్గరలో? ఫ్యాక్టరీ వచ్చింది, స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా మాకు అబ్బాయి? ఏం ఫ్యాక్టరీ? స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది, స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది. అది పేసిందా జిల్లా కూడా వేసినాడు. జాబులు వచ్చేసినాయా? వచ్చే ఇబ్బంది పాపం ఆయన మహానుభావుడు. ఎప్పుడు చెప్పినా ఏం లేదు ప్రజలు ఇల్లు నిజం అబద్ధం చెప్పాడు. ఇప్పుడు మందు రేట్లు ఇవన్నీ పెంచేశారు కదా, ముందే చెప్పాడు మందు పెంచుతాను, మందు పెంచితే కరెంట్ ఛార్జ్ తగ్గుతానని చెప్పాడు. కరెంట్ ఛార్జీలు కూడా పెంచేశారు. లేదు, మామూలు కరెంట్ ఛార్జ్ అన్ని పెంచితే అమ్మఒడి కావద్దా, ఎన్ని కావద్దండి బా స్వామి చెప్పు. అదే ఇవి ఇవ్వాలంటే ఇవి పెంచాలి అంతే కదా. అంతే, ఏం చేద్దాం. ఇప్పుడు పెంచాం కాబట్టి అన్ని మొత్తం ఫ్రీ అంటే అన్ని ఫ్రీ ఇచ్చారు స్వామి, తప్పు కదా మనం కూడా. అన్న జగన్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? చంద్రబాబు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కువ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనేసి ఆయన చేసి జగన్ గారికి ఓటేశారు. ఇప్పుడు ఆయన ఎలాగ వస్తారు? ఈయన కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కదా, జగన్ కూడా నిలబెట్టుకోలేదు కదా. ఏం నిలబెట్టుకోలేదు? ఏంది
వీళ్ళకు మద్య నిషేధము చేయలేదు కదా. జగన్ ప్రభుత్వము అన్యాయంగా ఉండదు, దౌర్జన్యాలు కాండ జరుగుతూ ఉండదు ఇక్కడ. దౌర్జన్యం అంటే ఏం చేస్తారు? ఏం మట్టి అమ్ముకుంటారు, ఇసుక అమ్ముకుంటారు, అన్నీ అమ్ముకుంటారు. అప్పుడు ఏమైనా ఫ్రీగా వస్తాం? అప్పుడు మామూలే కదా, ఇంత లేదు కదా, ఇంత రేట్ లేదు. అప్పుడు పట్టించుకుంటే వాళ్ళు లేరు. ఇప్పుడు రైతులు కూడా మట్టి తోలుకోవాలన్నా ఇబ్బందిగానే ఉండదు. ఎవడు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు. మొత్తం దోచుకుని తింటారు, దోచుకుని దాచుకుంటారు. ఇప్పుడు రైతులకు అంటా ఉన్నారు వాళ్ళకి ఆర్బీకే సెంటర్లు అనేసి, సచివాలయాలు అనేసి. ఆర్బీకే సెంటర్లో ఏమి జరగడంలే, అంతా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంఆర్ఓలు తిని వచ్చారు. మొత్తం ఆఫీసులు అంతా తిని వచ్చారు. రుణమాఫీ చేస్తాడు జగన్, కొన్ని సీట్లు అయినా జగన్ గెలుస్తాడు, జగన్ ఫామ్ చేస్తాడు గవర్నమెంట్, నో డౌట్. ఏమి ఇబ్బంది ఏం లేదు. పండి అందరూ మన కాడికి చేస్తుంది, అక్కడ మన కాడికి ఇంకా చేస్తుంది. అప్పులు పెరిగిపోతానే, మరో శ్రీలంక అవుతుంది. జగన్ ఉంటే మరో శ్రీలంకే. సరేనా, థ్యాంక్స్. ఏదైనా కూడా ఈ భూములు పోవాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు నీ ఏమున్నా కూడా వస్తున్నాయా లేయా? ఏది మామా పాస్ అయిపోయినట్టు. సచివాలయం ప్రతి చోట కట్టించినాడు, రేషన్ కార్డు తెప్పించినాడు. ప్రతి కార్డు కావాలంటే ఆడవాళ్ళుగా ప్రతి ఒక్కటి ఇచ్చినారు. మందు మనకు తెలీదు, మంది ఎంతైనా పెంచుకోవచ్చు. 2 కోట్ల దాకా 3 కోట్ల దాకా లెక్కంతా దాని గురించి కాదు. ఏమంటే ఆ మనిషి జగను ఎందుకు బాధలు పడినాడంటే మొన్న కరోనా వచ్చి బాధపడినాడు కాబట్టి అంతవరకే చెప్తున్నా. కానీ లేకపోతే నీ చంద్రబాబు నాయుడు వచ్చినాడు, వాడు వచ్చినప్పుడు మనకు ఇప్పుడు వచ్చేప్పుడు మాట్లాడతాము. రేపు నువ్వు చచ్చిపోతావేమో. పెంచుతాడు అన్ని పెరిగిపోతే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు 3 రూపాయలు ఇచ్చాడు టమాటకాయలు తీసుకుందరు. 20 రూపాయలు పచ్చిమిరకాయలు ఇస్తారు. ఇప్పుడు ఏ పక్కన ఉండాలా? నువ్వు బతికినా ఒకటే, నేను బతికినా ఒకటే. నువ్వు బతికినా ఒకటే, నేను బతికినా ఒకటే. 3 రూపాయలు టమాటకాయలు రావాలా? చంద్రబాబు మనం పండించాలి వాళ్ళందరూ 3 రూపాయలు ఎక్కువ లేకుండా 20 రూపాయలు. నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది జగన్ వచ్చే.